అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. డబ్బు కోసం అమ్ముడు కంటే చావడమే మంచిదే. అలా అనుకు మాలతి. మాలతి, ఇంత పొద్దుపోయేదాకా ఎక్కడికి వెళ్ళా? దేవాలయానికి. దేవాలయానిక? మనం దేవదాసులమే, భక్తులం కాదు. భక్తి మన వృత్తికి పనికిరాదు. మాలతి, రేపు ఆ జమీందారు గారి అబ్బాయి వర్మగారు వస్తాను కబురు చేశారమ్మా. నువ్వెంత అదృష్టవంతురాలు అమ్మా, నా బంగారు తల్లి. నువ్వు పుట్టినప్పుడే అనుకున్నాను నువ్వు కలిగిన ఇంట్లో సకల సుఖాలు అనుభవిస్తావని. ఏమిటమ్మా, ఏమిటి నువ్వు అనేది? అదే మాధవ వర్మ గారు నీకు లక్షల రూపాయలు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అమ్మా, కన్న కూతుర్ని డబ్బు కోసం అమ్ముకుంటావా? హోస్ పిచ్చి మొఖమా, డబ్బు విలువ నీకేం తెలుసమ్మా? డబ్బు లేని వాళ్ళ ముఖం ఎవరు చూస్తారు? నిన్ను పెంచి పెద్ద చేసి నాట్యం సంగీతం నేర్పించడానికి నేనెంత కష్టపడ్డాను. నే పడ్డ కష్టానికి ₹1,00,000 గొప్ప. అమ్మా, ఆయన నేను చేసుకోను. ఏ, ఎందుకు చేసుకోవు? నేను ఇంకొక ఆయన్ని ప్రేమించాను. చాలా సంతోషమ్మా. ఆ మాట నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎవరైనా బాగా డబ్బున్నాయనేనా? కార్లు, బంగ్లాలు, డబ్బు బాగా ఉందా? అవన్నీ ఏమీ లేవు. ఆయన కవిత్వమే ఆయన ఆస్తి. ఏడ్చినట్టుంది నీ తెలివి. చాపల్లాంటి కళ్ళు, దండపన్నంటి ముక్కు అంటూ నిన్ను వర్ణిస్తూ కవిత్వం రాస్తూ కూర్చుంటే కడుపేలా నిండుతుంది ఎర్రి ముఖమా. ఆ బికారిని చేసుకుని చిప్ప చేత పట్టుకుని వీధులంటి పడి భిక్షం ఎత్తుకుంటావా? అటువంటి మహాకవిని భర్తగా పొంది బిచ్చమెత్తినా నాకు ఆనందమే. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయనే చేసుకుంటాను. పిచ్చ పిచ్చ వేషాలు వేసావంటే జాగ్రత్త. నేను అనుకున్న ప్రకారం ఈ పెళ్లి జరిగే వరకు ఇంట్లోంచి బయటకు కదలటానికి వీలేదు. కదిలావో కాళ్ళు ఎరగొడతాను. పో పైకి. మాలతి, మాలతి, లే భోంచేయి. వద్దు, నేను భోంచేయను. అలానే ఉపాసం ఉంటే ఎలా? ఏమవుతుంది? చస్తాను అంతేగా. డబ్బు కోసం అమ్ముడు కంటే చావడమే మంచిదే. అలా అనుకు మాలతి. మాలతి, నేను ఒక ఉపాయం చెప్తాను. మందాయిని మందాయిని అల్లుడు గారు వచ్చారా? ఊరికే రావటం కాదు, ఇదిగో. ఆహా, ధర్మ ప్రభువులు, అపర కుబేరులు. మాలతి అన్న ముందు ఈ లక్షలు ఒక లెక్క. ఎందుకైనా మంచిది ఒకసారి మాలతిని పిలవండి. కూర్చోండి, అమ్మాయిని ముస్తాబు చేసి తీసుకొస్తాను. ఇది ఇక్కడ పెట్టేయండి. ముందు అమ్మాయి. అలాగే. ఎక్కువ ముస్తాబు చేసి మొత్తం మూసేయకండి, సింపుల్ గా తీసుకురండి. మాలతి, 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 మాలతి. అయ్యో, ఎంత పని చేశావే! నాయనో, దేవుడు, బాబో, కొంప మునిగింది నాయనా. అయ్యో అయ్యో, నన్ను మోసం చేసిపోయిందిరా దేవుడు. నా కడుపున జడబుట్టిందిరా నాయనా. ఏం జరిగింది? ఏం చెప్పను బాబు, జరిగింది చెప్పు. ఆ బికారి వెదవేవడో మందు పెట్టి మాయ చేశాడు. అమ్మాయి కిటికీలోంచి దూకి పారిపోయిందయ్యా. నా కడుపును చిచ్చు పెట్టిపోయిందిరా దేవుడు. ఇంట్లో ఎవరో చచ్చినట్టు ఎందుకు ఏడుపు? ఇంట్లో నిలబడారు ఎందుకు? ఏ మొక్కలు ఖరాలు ఒకటి. మాలతి ఎక్కడున్నా వెతికి తీసుకురండి. అంటే ఎవరైనా వస్తే నరికి పారేయండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. పోండి పోండా. మాధవి, మాధవి, ఏమిటి మాధవి? కుమార్, కుమార్ నన్ను రక్షించు కుమార్. ఏమిటి మాధవి, ఏం జరిగింది? మా అమ్మ డబ్బు కాసిపడి నన్ను బలవంతంగా ఇంకెవడికో ఇచ్చి పెళ్లి చేయాలని. పెళ్లి చేసుకోనని చెప్పు. చెప్పాను, అందుకే నన్ను గదిలో పెట్టి తాళం వేసింది. ఎలాగో తప్పించుకొని పారిపోయి వచ్చాను. అలాగా? కుమార్, నువ్వే నన్ను కాపాడాలి. ఇక్కడుంటే మా అమ్మ నన్ను వదిలిపెట్టదు, బలవంతంగా తీసుకెళ్తుంది. నీకు దూరమై నేను బ్రతకలేను కుమార్. పద, ఎక్కడికైనా పారిపోదాం. పారిపోవడం ఎందుకు మాధవి? అరుగు, ఆ దేవుడి సాక్షిగా నేను ఇక్కడే పెళ్ళాడతాను. పెళ్ళైన తర్వాత మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. పద.
మాలతిని మీరే రక్షించి కాపాడాలి. ఏమిటో అర్థం లేని వాడు. మాలతి ప్రేమించింది వేరెవ్వరిని కాదు, మీ స్నేహితుడిని, కవి గారిని. కుమార్, కుమార్, అయ్యో కుమార్, ఎంత ఘోరం జరిగిపోయింది. కుమార్, ఏ క్షణంలో నువ్వు నాకు దూరమైనావు ఆ క్షణం నుంచి నేను ఒంటరి వాడినైపోయాను. ప్రపంచమంతా నాకు శూన్యంగా తోచింది. లోకులంతా నన్ను చూసి హంతకుడు హంతకుడిని వెంటాడుతున్నట్టు అనిపించింది. ద్రోహి, మిత్ర ద్రోహి అని నా అంతరాత్మ అనుక్షణం నన్ను వేధిస్తూ రంపపు కోత ప్రారంభించింది. ఆ నరక వేదన తట్టుకలేక కొండల వెంట కోనల వెంట పిచ్చివాడిలా తిరిగాను. లోకులకు ముఖం చూపించే ధైర్యం లేకపోయింది. లోపల రగిలే జ్వాలల బాధ భరించలేక ఒకరోజు కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాను. ఆ తరువాత మళ్ళీ జన్మించలేని ఒక ప్రేతాత్మనై తిరుగుతూ ఇప్పుడు నిన్ను కలుసుకున్నాను. వర్మ, వర్మ, వర్మ! నీ ముందున్నది నేను కాదు, లోపల నిరంతరం పశ్చాత్తాపగిరితో రగిలే నా ఆత్మ, శాంతి లేని నా క్షుభితాత్మ. వర్మ, కుమార్, నాకంటే అశాంతితో దిగులుతో క్షణం క్షణం క్షీణిస్తున్న మరో ప్రాణి ఉంది, మన అమ్మ. అదే ఇంట్లో వృద్ధాపంలో మన ఇద్దరి కోసం తపిస్తూ కొన ఊపిరితో కొట్టుకులాడుతుంది. ఆఖరి క్షణంలో అమ్మకు ఆత్మశాంతి ప్రసాదించగలవా కుమార్?